బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎంపీ ప్రభాకర్ ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేయడాన్ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఖండించారు. ప్రాంతీయ భావాన్ని తెరపైకి తెచ్చి అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు అసత్య ఆరోపణలకు దిగజారుతున్నారని విమర్శించారు. సింగనగర్లో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విష్ణు ఎంపీ పొన్నం వ్యాఖ్యలపై మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యుల కన్వీనర్గా వ్యవహరిస్తున్న పొన్నం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న వ్యక్తి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం మంచిది కాదన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దురుద్దేశంతో తమ పార్టీపై ఎదురుదాడికి దిగటం సిగ్గుచేటన్నారు. ఎన్ని విమర్శలు చేసినా టీడీపీకి ఒరిగేది ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ఎవరికి పట్టం కట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసుకుని ముఖ్యమంత్రి గారికి ప్రాంతాలు లేకపోతే రకరకాల ఈక్వేషన్స్తో ఆయన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తుంటే ఆయన బేషజాల్లో ఉన్నట్టు, లేకపోతే తెలంగాణ పట్ల వ్యతిరేకంగా ఉన్నట్టు, లేకపోతే ఆయన రకరకాలుగా ఆయన ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడనే విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర పార్లమెంట్ సభ్యుల యొక్క కన్వీనర్గా ఉన్నారని చెప్పిన రెండు విషయాలు గుర్తుపెట్టుకుని ఆయన మాట్లాడటం మంచిది. అంతే తప్ప ఆ హోదాలో ఉండి ఒక ప్రాంతీయ తత్వానికి లేకపోతే ఏర్పాటువాదానికి, అలాగే బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా పార్టీకి ప్రభుత్వానికి పెద్దగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా ఆయన మనవి చేస్తాను. అట్లాగే మరొక అంశం, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా హాస్యాస్పదంగా కనబడుతున్నాయి. మహాకవి శ్రీశ్రీ 102వ జయంతి సందర్భంగా పలువురు సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు, కవులు, రచయితలు ఘన నివాళులర్పించారు. శ్రీశ్రీ తన రచనల ద్వారా సమాజాన్ని మేల్కొల్పారని, నేటి తరం ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సందర్భంగా పలువురు పేర్కొన్నారు. బందర్లాకులు సమీపంలోని స్వాతంత్ర సమరయోధుల భవనంలో శ్రీశ్రీ సాహిత్య నిధి ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ 102వ జయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలు, రచయితలు శ్రీశ్రీకి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో సాహితీవేత్త కొత్తపల్లి రవిబాబు ప్రసంగించారు. శ్రీశ్రీ మాతృభాషాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని తెలిపారు. తన రచనల ద్వారా సమాజాన్ని మేల్కొల్పారని పేర్కొన్నారు. నేటి తరం ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఎక్కువగా వక్తలుగా పెట్టి శ్రీశ్రీ గురించి మాట్లాడించాలని, యువ రచయితల చేత ఆవిష్కరణ చేయించాలని, ఈ యువ రచయితలు శ్రీశ్రీ ఇచ్చినటువంటి ఉత్తేజంతో ఇంకా మంచి రచనలు చేయాలని, ఇప్పుడు చేస్తున్న రచనల స్థాయిలోనే ఆకుండా ఇంకా ఉత్తమ స్థాయి వాళ్ళు సంపాదించాలని, అటువంటి ఉత్తేజం వారు దీని ద్వారా పొందుతారని చెప్పేసి యువ రచయితలు చలపాక ప్రకాష్, నండూరు రాజగోపాల్ చేత ఆవిష్కరణలు, శ్రీశ్రీ సాహిత్యం సమకాలీనత మీద అరసం నుంచి ఆర్ నరసింహారావు గారు, విరసం నుంచి అరసవేల కృష్ణ గారు, జనసాహిత్యం నుంచి చిత్తలూరు సత్యనారాయణ గారు, సాహిత్య శ్రమ నుంచి నాగళ్ళ శ్రీనివాసరావు గారు. గడచిన 2 ఏళ్లలో ఆప్కాబ్ బ్యాంక్ ఎంతో అభివృద్ధి సాధించిందని ఆ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. పదవీ విరమణను పురస్కరించుకుని ఆయనకు బ్యాంక్ సిబ్బంది సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్పేట ఎన్టీఆర్ సహకార భవన్లోని ఆఫ్కాబ్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ పదవీ విరమణను పురస్కరించుకుని సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. పదవీ విరమణ పొందిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గడిచిన 2 సంవత్సరాల్లో బ్యాంకు చాలా అభివృద్ధి సాధించిందని అన్నారు. 1993లో బ్యాంకులో ఉద్యోగం పొందారని, వివిధ పదోన్నతులు పొంది అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పదవీ విరమణ పొందుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తాను బ్యాంకులో చేరే నాటికి సుమారు 100 కోట్లు ఉన్న డిపాజిట్లు నేడు 200 కోట్లకు, 2.45 కోట్లు ఉన్న గోల్డ్ లోన్లు 3.19 కోట్లకు పెంచినట్టు తెలిపారు. 22 లక్షలకే పరిమితమైన పర్సనల్ లోన్స్ను 45 లక్షలకు అభివృద్ధి పరిచామని అన్నారు. విధి నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రసాద్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. వేరే శాఖలో పనిచేశాను. అదేవిధంగా నేను రంగారెడ్డి, నల్గొండ, కృష్ణా, వెస్ట్, ఈస్ట్ గోదావరిలో కూడా పనిచేశానండి, వేరియస్ ఫీల్డ్ లెవెల్లో కూడా. అయితే ముఖ్యంగా నేను ఈ బ్రాంచ్కి వచ్చి 2 సంవత్సరాలు అయిందండి.
ఈ 2 సంవత్సరాల్లో మరి బ్యాంక్ యొక్క డిపాజిట్లని 10 కోట్ల మేర పెంచామండి. అదేవిధంగా గోల్డ్ లోన్స్ కూడా బాగా పెంచడం జరిగింది. అదేవిధంగా పర్సనల్ లోన్స్ కూడా ఇప్పుడు అంతకు ముందు ఉన్న పర్సనల్ లోన్స్ కన్నా డబుల్ ది అమౌంట్ పెంచామండి. ఈ విధంగా ఈ యొక్క బ్రాంచ్ని ఈ గత 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళామండి. అయితే అన్ఫార్చునేట్లీ మేము అనుకున్న లక్ష్యాలను ఛేదించేలోపు నేను రిటైర్మెంట్ జరిగిందండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.